రాలేదు కదా. 1500 ఇచ్చిండు అని చెప్పిండు కదా ఆ రోజు. ఒక్కలా కూడా ఇవ్వలేదు. అప్పుడు జగన్ ప్రభుత్వంలో కరోనా టైంలో లాక్డౌన్లో కూడా కింట 20,000, 22,000, 23,000 దాకా అమ్మినాయి. ఇప్పుడు కరోనా లేదు, ఏం లేదు. మరి 5,000, 6,000 అంటే మేము 500 కూలీ ఇచ్చినాం. ఒక కింట మిరగాయలు కోయాలంటే 10 మంది పట్టుతారు. 15 ఎంత? 5,000 పెట్టుబడులు ఉంటాయి. వాటికి కూడా నారని, కూలీలని, మరి కోత కూలీలు, బలం మందు, నీల మందు అన్నీ పెట్టుబడే కదా. అన్ని పెట్టుబడితో సహా మేము ఇస్తున్నామని చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నారు కదా. మొత్తం ఇచ్చిందన్నా, ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు మేము అక్కడ పండించుకొని తీసుకొచ్చి ఆటలో దింపాం కదా. నేను కూడా 60 బస్తాలు తీసుకొచ్చి పెట్టాను. 6,000కి అడుగుతున్నాను. 6,000కి అడిగితే మరి నీల మందు, బలం మందు, అరకలు, కోత కూలీలు అన్నీ ఉన్నాయి కదా. కింట వచ్చేసి మిరగాయలు కొయ్యాలంటే 10 మంది పట్టుతారు. 10 మంది 15, 5,000. 5,000 ఇక్కడ అమ్ముకొని కూలీ వాళ్ళకి ఇస్తాం. నీల మందుల వాళ్ళకి ఏమి ఇవ్వాలా? బలం మందుల వాళ్ళకి ఏమి ఇవ్వాలా? అరకల వాళ్ళకి ఏమి ఇవ్వాలా? మేము రైతునైతే చాలా ఇబ్బంది పెట్టే. సరే, ప్రభుత్వంలో తేడా జరిగిందో, మార్కెట్ వల్ల తేడా జరిగిందో, రాష్ట్రం వల్ల తేడా జరిగిందో, ఎక్కడ జరిగిందో ఏదో మనకైతే తెలియదు. కానీ మిరగాలు విషయంలో రైతునైతే చాలా నష్టపోయింది. రైతు ఇప్పుడు నిలబడటం చాలా కష్టం. అందుకని ఈ ధర్నా కూడా ఒక కార్యక్రమం చేసారు. ఇక్కడ మంచి జరిగితే భగవంతుడికి కూడా మనం దండం పెట్టుకోవచ్చు. ఇంకో రైతు ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత ఆగ్రహ వేశాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయి వీళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా దూరం నుంచి వచ్చాము అంటున్నారు. బాబా ఏంటి, ఎందుకు అంత ఆగ్రహ వేశాలు ఏంటి? మీరు చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకని? నువ్వు ఇది కొనుక్కున్నావు, నువ్వు డబ్బులు తెచ్చుకుంటావు. ఇప్పుడు మేము సంపాదించినాక నీకు వచ్చేది ఇది. మేము పండించిన పంటగా మీరు తినేది. లేకపోతే ఇంకేదైనా తిన్నరా? ఎందుకు, ఏమైందని అంత కోపం ఏంటి? తిన్నరా అన్నా? డబ్బులు ఏమన్నా తిన్నరా? డబ్బులు ఏమైనా తింటురా? మేము పండించిన పంట, రైతు పండించిన పంటే కదా. మరి ఇంకా దానికి ఇవన్నీ ఎందుకు? గిట్టుబాటు ధర ఇస్తున్నామని చెబుతున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. మరి గిట్టుబాటు ధర ఇది ఎందుకు కావాలా? మేము పండించిన డబ్బులు మీరు తినుకుంటా, మీ టీవీలోళ్ళు, ఛానళ్ళు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్నీ తినుకుంటా, మమ్మల్ని అడిపించుకుంటా. ఇప్పుడు నువ్వు తినే బియ్యం మేము పండించినాయిగా, నువ్వు తినే కందిబ్యాలు మేము పండించినాయిగా, నీ కారం కూడా నాదేగా. మరి ఇంకా నువ్వు చేసింది ఏంది? రైతుకు నువ్వు చేసింది అని చెప్పు. నీ ఛానల్ అనుకో, నువ్వు చేసింది రైతుకు మేలు చేయాలా లేదా? ఇంకో రైతు ఉన్నారు, ఇంకొక రైతు కూడా మాట్లాడదాం. చాలా మంది భారీ ఎత్తున అయితే ధర్నా జరుగుతుంది. భారీ ఎత్తున జరుగుతున్న ధర్నాలో రైతులు అయితే చాలా తీవ్రంగా ప్రభుత్వం మీద తీవ్రమైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం, మరొక రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి పాలెం ప్రకాశం జిల్లా. మేము అడవిలో నుంచి 50 కిలోమీటర్ అడవిలోనే పోవాలి. వచ్చి వారం అయింది. 5,000, 6,000 అడుగుతున్నా. అట్నే ఆగి ఉన్నాయి మిరపకాయలు. ఆడ గిట్టుబాటు ధర కూడా లేదు. ఏం అడుగుతున్నారు? గత గవర్నమెంట్ ఎలా ఉంది, ఈ గవర్నమెంట్ ఎలా ఉంది? ఆ గవర్నమెంటే బాగున్నది. 22,000, 23,000, 25,000 దాకా పోయినాయి అప్పుడు. ఇప్పుడు ఏం రేట్లు లేవు. 5,000, 6,000 అంటున్నారు. కూలీళ్ళకి ఇచ్చి ఇంకా ఇన్నగా ఉండాలి. పెట్టుబడికి అప్పు తెచ్చి కట్టాలి. అంటే ఆత్మహత్యలు తెచ్చుకొని చచ్చిపోవాలి. ఎందుకని మరి ప్రభుత్వం అందరు గిట్టుబాటు ధర ఇస్తా ఉంటుంది? ఏం ఇవ్వట్లేదు. ఏ పథకం? మేము డిగ్రీ చదివాం. నెల 1,500 అన్నారు. 1,500 లేదు. అమ్మఒడి లేదు. ఏ పథకం? రైతు భరోసా పథకం ఏది? మే నెలలో ఫ్రీ బస్సు, అమ్మఒడి అన్ని ఇస్తాం. ఏం లేదు. ఇప్పుడు దాకా ఏం అమ్ములు రాలేదు. ఫ్రీ బస్ మాకు గిట్టుబాటు ధర రావాలి. అప్పుడు 18,000, 20,000 దాకా పోయినాయి. ఇప్పుడు ఏం లేదన్నా.